సూర్యాపేటలో సంచలనం రేకెత్తినటువంటి వడ్లకొండ కృష్ణ దారుణ హత్యకు సంబంధించినటువంటి పలు సంచలన విషయాలైతే వెలుగులోకి వస్తున్నాయి. సూర్యాపేట మామిళ్ళగడ్డకు చెందినటువంటి వడ్లకొండ కృష్ణ అలియాస్ మాలబంటి 6 నెలల క్రితం సూర్యాపేట మండలం పిల్లమరికి చెందినటువంటి కోట్ల భార్గవిని వివాహం చేసుకున్నారు. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో ఆ కులాంతర వివాహం చేసుకున్న నేపథ్యంలో ఇటు ఇరు కుటుంబాల మధ్య కూడా కొంత వివాదం అయితే చోటు చేసుకున్నట్టయితే మనకి సమాచారం అంతా ఉంది. అయితే కృష్ణ హత్యకు సంబంధించి కులాంతర వివాహమే కారణమని ఇప్పటికే పోలీసులు ఒక అంచనాకు వచ్చినారు. అదేవిధంగా కొంతమంది నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నట్లయితే మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతూ ఉంది. గత ఆదివారం సూర్యాపేట మామిళ్ళగడ్డలో ఉన్నటువంటి కృష్ణకు బైరు మహేష్ అనే వ్యక్తి నుంచి 5 గంటల ప్రాంతంలో ఫోన్ రావడంతో ఇంటి నుంచి బయటకు వెళ్ళాడని చెప్పేసి మృతి చెందినటువంటి కృష్ణ భార్య భార్గవికి ఇప్పటికే సమాచారం అందించింది. ఇప్పటికే ఆ దిశలో కూడా పోలీసులు విచారణ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. సూర్యాపేట మండలం పిల్లమరికి చెందినటువంటి నవీన్ కృష్ణ ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులు. అయితే నవీన్కి సంబంధించినటువంటి కొన్ని వివాదాలతో కృష్ణ తరచూ కూడా నవీన్ ఇంటికి వెళ్ళేవాడు. ఆ క్రమంలో కృష్ణకు నవీన్ సోదరి భార్గవికి ప్రేమ కలిగింది. ఇద్దరికి కూడా ప్రేమ కలగడంతో ఇద్దరు కూడా వివాహం చేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్నారు. 6 నెలల క్రితం ఇద్దరు ప్రేమ వివాహం చేసుకోవడంతో ఇద్దరు కులాలు వేరు కావడంతో ఆ ఇరు కుటుంబాల మధ్య కూడా పలుసార్లు కూడా వివాదాలు అయితే నెలకొన్నాయి. ఈ క్రమంలోనే 6 నెలల క్రితం నుంచి కూడా సూర్యాపేట మామిళ్ళగడ్డలో వేరుగా కాపురం ఉంటున్నారు ఇరు దంపతులు కూడా. కానీ ఆదివారం పూట ఆ కృష్ణ బయటికి వెళ్ళినటువంటి ఆ కృష్ణ సోమవారం ఉదయం దారుణంగా హత్యకు శవమై కనిపించిన పరిస్థితి సూర్యాపేట మూసీ కాలువ వద్ద వెలుగు చూసింది. ఈ క్రమంలోనే మొదట భార్గవి తన కుటుంబ సభ్యులపై అనుమానం లేదని చెప్పింది. కానీ అదే రోజు సాయంత్రం పోస్టుమార్టం అనంతరం కృష్ణ తండ్రి డేవిడ్ మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్గవికి సంబంధించిన కుటుంబ సభ్యులే తన కుమారుని హత్య చేసి ఉండవచ్చు అని చెప్పేసి అనుమానం వ్యక్తం చేసి వారిపై ఫిర్యాదు కూడా సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు సంచలనమైనటువంటి విషయాలు అయితే వెలుగులోకి తీసుకున్నట్లయితే మనకు సమాచారం అవుతా ఉంది. ఈ హత్యకు సంబంధించి కులాంతర వివాహమే కృష్ణ హత్యకు దారితీసిందని చెప్పి అనుకుంటున్నారు. ఇప్పటికే కాకపోతే కృష్ణ గతంలో పాత కక్షలు ఉన్నాయి. అతనిపై 2-3 కేసులు ఉన్నాయి. గతంలో సూర్యాపేట తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఓ యువకుడిని హత్య చేసే క్రమంలో కృష్ణ ఉండడం వంటి కేసులు కూడా ఉన్న నేపథ్యంలో పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగిందా లేక కులాంతర వివాహం వల్లనే హత్య జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు పూర్తిగా విచారణ చేపట్టడం జరిగింది. కానీ మనకు అందినటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు కృష్ణ హత్యకు కులాంతర వివాహమే కారణమనైతే పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. కృష్ణ ఏదైతే భార్గవి నాయనమ్మ బుచ్చమ్మ తరచూ కూడా కొడుకు సైదులు అదేవిధంగా మనోరు నవీన్ కూడా రెచ్చగొడుతుంది. కులాంతర వివాహం చేసుకున్నటువంటి ఆ కృష్ణను ఎలా ఉండనిస్తున్నారని చెప్పి పదే పదే వాళ్ళను రెచ్చగొట్టడంతో నవీన్తో పాటు అతని స్నేహితులు కృష్ణను దారుణంగా హత్య చేసినట్లయితే మనకైతే సమాచారం ఉంది. హత్య అనంతరం సాయంత్రం ఇంట్లో నుంచి 5 గంటలకు వెళ్ళినటువంటి కృష్ణను సూర్యాపేట శివారులోనే హత్య చేసి అక్కడి నుంచి సూర్యాపేట మండలం ఆత్మకూరసి మండలం పాత సూర్యాపేటలో ఉన్నటువంటి నాయనమ్మ బుచ్చమ్మకు చంపినటువంటి కృష్ణ మృతదేహాన్ని చూపించి ఆమెతోని ప్రశంసలు తీసుకున్న తర్వాత అక్కడి నుంచి కారులో నల్గొండలో ఉన్నటువంటి నవీన్కు ఉన్నటువంటి స్నేహితుని కూడా చూపించి మార్గం మధ్యలో దారిలో కృష్ణ మృతదేహాన్ని పడేసేందుకైతే ప్రయత్నాలు చేశారు. కానీ ఎక్కడ అలాంటి అవకాశాలు కల్పించకపోవడంతో తీవ్రకు తీసుకొచ్చి సూర్యాపేట మూసీ కెనాల్ వద్ద కృష్ణ మృతదేహాన్ని పడవేసినట్లయితే పోలీసులు అయితే ఒక అంచనాకు వచ్చినట్లయితే మనకైతే సమాచారం అవుతుంది. ఈ అంశానికి సంబంధించి కేసులో కృష్ణకు సంబంధించిన హత్య కేసులో భార్గవి నాయనమ్మ బుచ్చమ్మతో పాటు ఏదైతే హత్యకు పాల్పడ్డ నవీన్ అతని సోదరుడు మరో వ్యక్తితో పాటు మరో 4గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఈరోజు సాయంత్రం 3 గంటల ప్రాంతంలో ఎస్పీ సన్ప్రీత్ సింగ్ అయితే వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. కులాంతర వివాహం నేపథ్యంలో జరిగిన హత్యకు సంబంధించి పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేస్తారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. ఓటు హైదరాబాద్ స్టూడియో.